ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారంటూ కొత్త అమ్మ శశికళ. ఎమ్మెల్యేలు శశికళ నిర్బంధంలో ఉన్న వారి మద్దతు తనకేనంటున్న జయ విధేయుడు తన వర్గీయులు అన్నగా పిలుచుకుని పన్నీర్ సెల్వం చెబుతున్న వేళ తమిళ పాలిటిక్స్లో కొత్త ఈక్వేషన్ ఒకటి మొదలైంది. అది ప్రతిపక్షానికి చెందిన తమిళ అబ్బాయి స్టాలిన్ గీసిన స్కెచ్ అని చెబుతున్నారు. అన్నా డిఎంకేలో శశికళ పన్నీర్లు నేనంటే నేనని కొట్టుకుంటున్న వేళ స్టాలిన్ ఏకంగా 15 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారని తెలుస్తుంది. దీంతో గవర్నరు విద్యాసాగర్ రావు ఏదో ఒకటి తేల్చే ఛాన్స్ ఉందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పన్నీర్కు డిఎంకే మద్దతు దొరుకుతుందనుకుంటున్న తరుణంలో ఏకంగా డిఎంకే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటుందన్న వార్తల నేపథ్యంలో రాజకీయం యూటర్న్ తీసుకుంటుంది. అటు పన్నీర్ ఇటు శశికళ కాకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని తాను ఎగరేసుకుపోవాలని స్టాలిన్ స్కెచ్ గీసినట్లుగా తెలుస్తుంది. నిజానికి డిఎంకేకు 89 మంది సభ్యుల బలం ఉంది. 230 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో 118 మంది ఉంటే సీఎం కావచ్చు. అంటే స్టాలిన్కు ఇంకా 29 మంది అవసరం. కానీ కాంగ్రెస్కు ఉన్న 8 మంది ఒక స్వాతంత్ర సభ్యుడిని కూడా స్టాలిన్ టచ్లోకి తీసుకున్నారని టాక్. అంటే ఇంకా 20 మంది ఉంటే చాలు. ప్రస్తుతం 15 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్ వెంట ఉన్నారన్న వార్తలతో మరో 5గురిని తీసుకుంటే పదవి స్టాలిన్కు దక్కడం ఖాయమన్న వాదన వినిపిస్తుంది. అప్పుడు పన్నీర్ శశికళ కొట్లాటలతో అన్నా డిఎంకే 4.5 ఏళ్ల ముందుగానే అధికారం కోల్పోవలసిన పరిస్థితి రావచ్చు. మొత్తానికి పిల్లిపోరు ఎలక తీర్చిందన్న రీతిలో స్టాలిన్ సీఎం పదవిని తన్నుకెళ్ళిపోతాడన్న ఊహాగానాలైతే తమిళనాడులో గట్టిగానే వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.